Master your money. Personal finance workshop on mutual funds on December 7th and 8th. Register now. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటర్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనలిస్ట్ అండ్ గురుప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్. సార్, ఈ ఓలా ఎలక్ట్రిక్ అలాగే ఇంకొక స్టాక్ అయిన స్విగ్గీ సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, వాటికి సంబంధించి మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు మెయిన్గా? ఫస్ట్ ఓలా గురించి మనం మాట్లాడదాం. ఓలా వచ్చి మనందరికీ తెలుసు, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా వాళ్ళు ఫస్ట్ మన ఇండియాలో ఫస్ట్ లీడింగ్ ఎలక్ట్రిక్ ఏథర్, మీకు తెలుసు కదా, ఏథర్ బ్రాండ్ స్టాక్ కూడా ఉంది, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఓలాలో ఫస్ట్ వచ్చిన తర్వాత ఇనీషియల్ డేస్లో చాలా కొద్దిగా స్ట్రగుల్ అయ్యారు. వెహికల్ వాళ్ళు లాంచ్ చేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా దాన్ని వాళ్ళు మెరుగుపరిచి చేస్తున్నారు. స్టాక్ వచ్చి డెఫినెట్గా మంచి ర్యాలీ వెళ్తుంది. ఇన్వెస్ట్మెంట్కి అదొక ఇప్పుడుండే ఎలక్ట్రిక్ దీనికి నెక్స్ట్ కమింగ్ ఇయర్స్కి వన్ ఆఫ్ ద పెట్. ధైర్యంగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అందులో ఏ అనుమానం ఏం లేదు. మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది ఓలాలో. ఎందుకంటే అంటున్నా అంటే కమింగ్ ఇప్పుడు మనకంతా గ్రీన్ ఎనర్జీ అన్నీ, ఇప్పుడు పొల్యూషన్ కంట్రోల్ టోటల్గా మనకి అంత ఎలక్ట్రిక్ ఈవీ వెహికల్సే ఇప్పుడు ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇంకా కమింగ్ ఇయర్స్ కూడా టోటల్గా ఎంత పర్సంటేజ్ ఉందో దానికి అట్నే డబల్ అవ్వబోతుంది ఈవీ వెహికల్స్. ఎందుకంటే గవర్నమెంటే వచ్చి చాలా వరకు ఇప్పుడు డీజిల్ వెహికల్స్ని స్టాప్ చేసేసారు, ఏం రావట్లేదు, పెట్రోల్గా ఉంది. కాబట్టి అలా ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు చూడండి, కంపెనీస్ కూడా టీవీఎస్ కానీ హీరో కంపెనీస్ కానీ ఏదైనా సరే, టూ వీలర్స్ బజాజ్ కానీ, వాళ్ళందరూ ఇప్పుడు ఈవీ సెగ్మెంట్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, మన ఇండియన్ బ్రాండ్స్. అదేలాగా ఇప్పుడు ఓలా వచ్చి వాళ్ళు కూడా ఇప్పుడు, కాబట్టి ఈ స్టాక్ వచ్చి మనం డెఫినెట్గా కొని పెట్టుకోవచ్చు. లాంగ్ టర్మ్కి చెప్తున్నాను, షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్కి మంచి పెట్టు, మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. మళ్ళీ ఇంకొకటి స్విగ్గీ, అది ఒక పెద్ద స్టోరీ. అది ఫస్ట్ చూడండి, నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, జొమాటో ఐపీఓ 100% సక్సెస్ అవుతుంది, సక్సెస్ అయ్యింది కూడా. మళ్ళీ ఆ స్టాకు నేను మళ్ళీ స్విగ్గీకి వస్తాను, స్టోరీ చెప్తాను. జొమాటో వచ్చి ఏమైంది, లిస్టింగ్ అయ్యేటప్పుడే 100% పెరిగింది, అక్కడి నుంచి 40 రూపాయలకు వచ్చింది. చాలామంది గాబరా పడిపోయారు, ఈ స్టాక్ ఇక పెరగదు, ఏంది ఇది ఫుడ్ డెలివరీ. అసలు ఈ రోజుల్లో ఎవరు ఇంట్లో వండుకుంటున్నారు? ప్రోడక్ట్లోనే దమ్ముంది అంటారు. 100% ఎప్పుడూ దమ్ముంది, ఇప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఇంకా కూడా ఉంటుంది. వాళ్ళకి కాంపిటీషన్ రానంత వరకు, వాళ్ళ కాంపిటీషన్ వచ్చి వాళ్ళు గ్రో అవ్వాలి కదా. ఇప్పుడు ఇండియాలో 2 ఉంది, స్విగ్గీ, జొమాటో. ఈ 2 తప్ప ఫుడ్ డెలివరీ చేసేది లేదు. కాబట్టి ఇదే లీడింగ్. కాబట్టి అట్ ప్రజెంట్ వీళ్ళిద్దరికీ ఏం ప్రాబ్లం లేదు, మార్కెట్ షేర్ అన్నీ ఇద్దరికీ ఈక్వల్గానే ఉంది. జొమాటో దాని పవర్ ఏంటో అది చూపించేసింది, ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి 5 రెట్లు రిటర్న్ ఆల్రెడీ ఇచ్చేసింది. ఐపీఓ వచ్చి 60 రూపాయలే కదా ఐపీఓ. ఈరోజు జొమాటో టార్గెట్ 400 ఉంది, ఇంకా ఉంది, డెఫినెట్గా వెళ్తుంది జొమాటో ఆల్సో. ఇట్స్ వెరీ గుడ్. ఇప్పుడు స్విగ్గీ మనం స్విగ్గీ వచ్చి ఖచ్చితంగా నెక్స్ట్ కమింగ్ ఒక విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 18 to 24 monthsలో 1000 రూపీస్ టచ్ అవుతుంది. ఈవెన్ దో స్విగ్గీ ఇప్పుడు ఏదైనా ఫాల్ వచ్చినా కూడా కొని పెట్టారు. ఈ డిప్ మంచిదంట. 100% లక్, అంతే, అదొకటే చెప్పగలను. ఏదైనా దొరికిందంటే పిక్ చేసి పెట్టుకోండి. అంటే అంచెల వారీగా ఒకే పాయింట్లోనే మళ్ళీ డౌన్లో వచ్చినా కూడా కొనలేకపోయాం. చూడండి, జొమాటో ఎక్కడ నుంచి 140 రూపాయలు లిస్ట్ అయింది, 40 రూపాయలకి వచ్చింది. మరి స్విగ్గీ కూడా 400 రూపాయలు కదా దాని ఐపీఓ ప్రైసు, 300 రావడానికి కూడా అవకాశం ఉంది. కొని పెట్టండి వస్తే. ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ మార్కెట్స్లో కూడా చాలా స్టాక్స్ రికమెండ్ చేస్తున్నాను సార్. మంచి ఇలా చూడండి, ఒక 2 years బ్యాంక్ కూడా నేను అమరాజా బ్యాటరీ చెప్పాను, చాలామంది కొనిపెట్టండి మంచి కంపెనీ.
₹500 అక్యుములేట్ చేయండి అని మన ఛానల్లోనే చెప్పాను. 1500 రూపీస్ టార్గెట్ వెళ్ళింది. అదేలాగా ఐటీసీ ₹150 చెప్పాను. ఐటీసీ ఇప్పుడు కూడా కొనిపెట్టుకోవచ్చు. ఇప్పుడు డెఫినెట్గా నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఐటీసీ వచ్చి బాగా బ్రహ్మాండంగా పర్ఫామ్ చేస్తుంది. అది కంపెనీ కూడా డివైడ్ అయిపోతుంది. ఆ షేర్ని కూడా హోటల్స్ ప్లస్ ఆ డివిజన్ చేయబోతున్నారు. బ్రహ్మాండంగా కొన్ని కంపెనీస్ ఉన్నాయి సార్, మనం వచ్చి అందులో భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ జొమాటో స్విగ్గీ ఎందుకు నేను స్ట్రాంగ్గా చెప్తున్నానంటే, మన వాళ్ళు తినడం మానేరుగా. ఆఫ్ కోర్స్ భగవంతుడు ఎవ్రీ 4 అవర్స్కి మనకి పని కల్పిస్తూనే ఉంటాడు. తింటేనే మనం నెక్స్ట్ పని చేయగలం. అప్పుడు ఇందులో ఇండియాలో ఇప్పుడు ఫారిన్ కంట్రీ సేమ్ ఇది ఇక్కడ అయిపోయింది. ఎంతమంది ఇప్పుడు అంటే అందరూ వర్కింగ్ ప్రొఫెషన్ అయిపోయింది. హస్బెండ్ కానీ వైఫ్ కానీ లేదా ఆర్డర్ పెట్టేసి ఆ ఇంట్లో వచ్చేస్తుంది, అయిపోయింది అంతే. ఈజీ అయిపోతుంది వాళ్ళకి. ఇంకోటి యాడింగ్స్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేయగలుగుతున్నారు, ఎకనామిక్ గ్రో అవుతుంది కాబట్టి ఇట్స్ అ వెరీ హెల్తీ. ఆ షేర్ వచ్చి ధైర్యంగా కొనిపెట్టుకోవచ్చు. వండర్ఫుల్. ఇవన్నీ మనకి కనబడుతుంది, కంటికి కనబడుతుంది కదా, ప్రూఫ్ ఉంది కదా. ఆ కంపెనీ ఏం మూసేదేం కాదు, ఇది కాదు. కంపల్సరీ స్విగ్గీ వాళ్ళు కావాలి. వాళ్ళు వర్షంలో అయినా సరే, ఎండలో అయినా సరే, వాగులో అయినా సరే వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళకి మనం సల్యూట్ కొట్టాలి వాళ్ళు. ఎందుకంటే అలా డబ్బు ఇవ్వడం తర్వాత సంగతి, వాళ్ళు చేస్తున్నారు చూసారా ఆ సర్వీసు. ఖచ్చితంగా ఎన్ని కంపెనీ ఇట్స్ వెరీ గ్రోత్. అది వండర్ఫుల్ సార్. అండ్ తప్పకుండా ఈ స్టాక్సే కాకుండా గురుప్రసాద్ అకాడమీ నుంచి ఓవరాల్ F&O అండ్ ఈక్విటీకి సంబంధించి మీరు ఇచ్చే ట్రైనింగ్స్ అనేవి అండ్ ముఖ్యంగా 27th వర్క్ షాప్ జనవరిలో జరగబోతే 26 కంప్లీట్ అవ్వడం జరిగింది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? అచీవ్మెంట్ ఎలా అనిపిస్తుంది? ఇట్స్ వెరీ బిగ్ అచీవ్మెంటే సార్. ఎందుకంటే కంటిన్యూస్గా 26 వర్క్షాప్ కంప్లీట్ చేశాము అంటే మన సక్సెస్ ఇట్స్ అ పాత్ అంతే సార్. సక్సెస్ ఉంటే ఆటోమేటిక్గా మనం ఏ స్థాయికైనా వెళ్ళగలము. అది ఎందుకంటే ఈ వర్క్షాప్స్ కూడా నేను ఇంకా ఎన్ని రోజులు జరుపుతానో నాకే తెలియదు. ఎందుకంటే లైఫ్ లాంగ్ చేయాలంటే కూడా కష్టం కదా. ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం కూడా రెస్ట్ తీసుకుంటాము. మేబీ 50 అలా వెళ్ళిన తర్వాత ఆలోచిస్తాం. వండర్ఫుల్. బట్ డెఫినెట్లీ సెంచరీ చేయాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే వెంటనే జనవరిలో జరగబోయే వర్క్షాప్ మీరు ఇప్పుడే ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ తప్పకుండా F&O అండ్ అట్ ది సేమ్ టైం ఈక్విటీకి సంబంధించిన ఎంతో ఇన్ఫర్మేషన్, ఎంతో నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.